ఇంకెంతసేపు పడుతుంది? ఇంకా టైం పడుతుంది సార్. నువ్వు బండి రెడీ చేసుకుని క్యాంపస్కి వచ్చాయి, నేను నడుతున్నాను. అలాగే సార్. Distance. ఏం చూస్తున్నావు? బుక్కు. బుక్కు కాదు, నీ లుక్ మాకు తెలుసు. ఏ ఆటో ఏంటిది? ఎంతమందిని ఎక్కిస్తావు? ఈ సర్వీస్ ఆటో అమ్మా, ఇలా ఎక్కించుకోపోతే మాకు గిట్టుబాటు అవదు. ఎక్కించు, మమ్మల్ని తొక్కించుకు. బ్రేక్ వేసినప్పుడు తగులుతారు, స్పీడ్ ఎక్కువైనప్పుడు తగులుతారు, స్టీరింగ్ తిప్పితే తగులుతారు. ఇచ్చే 3 రూపాయలకి ఫుల్ ఎంజాయ్మెంట్. చదువుకో. అబ్బో, క్యాంపస్లో రెస్పెక్ట్ బాగానే ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎన్నిసార్లు ట్రై చేసినా పట్టలేదురా. హాయ్, ఐఎమ్ ఎ న్యూ స్టూడెంట్. ఓ హాయ్. నన్ను ఒకడు హెరాస్ చేస్తున్నాడు. మా కాలేజ్ లో హెరేజా? ఎవడాడు? వాడా? కాదు, వాడా? ఎక్కువగా కొట్టద్దండి, ఏదో 2 దెబ్బలేసి పంపించండి. అమ్మో, రౌడీ అనుకుంటా. ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ గారు, నేను న్యూ జాయినింగ్ అండి. తెలుసమ్మా. మన క్యాంపస్ కి సెక్యూరిటీ పెంచాలండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకమ్మా? క్యాంపస్ లోకి ఎంటర్ అయి ఒకడు నన్ను హెరాస్ చేస్తున్నాడు సార్. ఎవరమ్మా అతను? ఇది అన్ఎక్స్పెక్టెడే. ఈ కాలేజీకి సెక్యూరిటీయే అతనమ్మా. పేరు శ్రీమన్నారాయణ, పర్ఫెక్ట్ ప్రొఫెసర్. ఈ క్యాంపస్ లో ఎవరికి ఏ ఆపద వచ్చినా అతనే ముందుంటాడమ్మా. అతన్ని గురించి మాట్లాడుతుంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఓ శ్రీమన్నారాయణ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీ. తను జానకని బిట్స్ పిలానీలో ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి మన కాలేజీలో జాయిన్ అయింది. హాయ్. సార్ జస్ట్ మినిట్ సార్. సారీ సార్, మిమ్మల్ని చూస్తే ప్రొఫెసర్లా లేరు. సార్ సారీ సార్. ఇట్స్ ఓకే. బై ద బై, నేను చూసింది బుక్కే. ఏం చూసాడమ్మా? ఇంతకీ మీరెవరు? అటెండరా? నువ్వు పర్సనాలిటీ చూసి పోస్ట్ ఫిక్స్ అవుతావా? కుర్రగా ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ కాదు, ఎర్రగా ఉన్న వాళ్ళందరూ లెక్చరర్స్ కాదు. హైట్, పర్సనాలిటీ, కలర్ తక్కువ ఉన్న బ్రిలియంట్ లెక్చరర్స్ చాలా మంది ఉంటారు. సార్ సార్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ ఏం చూశాడు? బుక్ సార్. ఏ బుక్కు? నీది ఈ బుక్ మాత్రమే చూశాడమ్మా. నా జీవితాన్ని బుక్ చేసేసావు. ఆ చూపు తిప్పుకోకుండా నువ్వే ఎలాగోలాగా అతన్ని బుక్ చేయాలమ్మా. నేను చెప్పింది నీకు అర్థమైంది. నీకు అర్థమైందనే విషయం నాకు అర్థమైంది. ప్లీజ్ యూ కెన్ డూ. నువ్వు డూతో అన్న విషయం నాకు అర్థమైంది. ప్లీజ్ యూ డూ దా. ఏయ్, ఏంటివి? ఏయ్ ఓ, ఏంటివంటే వేలు చూపిస్తావేంటి? ఏయ్ వెళ్ళమని చెప్పానా? లాస్ట్ ఇయర్ కాలేజ్ టాపర్వి కదూ? అవును సార్. ఏంట్రా అవి? ఏం లేదు సార్. ఏంట్రా అవి? నాకేం తెలియదు సార్. ఏంటవి? నాకేం తెలియదు సార్. అది రూమ్ నెంబర్ 6 లో విక్కీ సార్. నాకేం తెలియదు సార్.
ఇవంటరా మీరు చేసేవి ఆ? ఏంట్రా ఇది ఏంట్రా ఏంట్రా మీరు చేసే పని ఆ? కొడతారేంటి? ఇది క్యాంపసా ఎలిమెంటరీ స్కూలా? ఎలిమెంటరీ స్కూలా? చదువుకోమని పంపిస్తే డ్రగ్స్ కావాలరా? డ్రగ్స్ వచ్చేది కాలేజ్కి కొట్టడం ఏంట్రా? నరికి పోగులు పెట్టాలి. నన్ను కొడుతున్నాడు రా. నచ్చలేదు. డ్రగ్స్ కావాలా? డ్రగ్స్ పో. ఏంట్రా అలా చూస్తున్నావు? పోయి నీ బాబుని పిలుచుకురా. పో. వీడేనా? అవును. ఏం మా బాబుని కొట్టినావంట? వాడు నీకేమవుతాడు? ఏం గాడు? నీకేమవుతాడు? ఏం గాడు? ఏమీ గాంధీ ఎందుకు వచ్చారా? మేము ఆన్సర్ చేయాల్సింది వాళ్ళ అమ్మా బాబులకి, మీకు కాదు. ఓ ఓ సార్ మేము అమ్మ బాబులం కాదని కొడుతున్నాడు సార్. ఇది మంచి కాలేజీ లెక్క లేదు సార్. ఇది అంతా తేడాగా ఉన్నది సార్. అరే స్కూల్ పోరాలని కొడుతున్నాడు సార్. ఈ క్యాంపస్ ఏమైనా నీదా? ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళతానో నాకే తెలియదు. మీ వాడు ఈ కాలేజీలో తప్పు చేశాడు, వద్దని చెప్పండి. మళ్ళీ చేస్తే మేయర్ కొడుకుని కొడతావా? సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డలోడ తీసి కొడతా. ఏయ్! ఏయ్! మ్మ్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ పోస్ట్లో ట్రాఫిక్కి 100 రూల్స్ ఉండొచ్చు, కానీ ఈ కాంపౌండ్లో ఒకటే రూల్. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. 1 వే ట్రాఫిక్. విను. నీ కొడుకును కొడితే నీకెక్కడో కాలుద్దేమో. నా స్టూడెంట్స్ని స్పాయిల్ చేస్తే నాకిక్కడ కాలుద్ది. ఇక్కడ కానీ కాలిందనుకో, నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను. కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను. ఎటుపక్క మొదలుపెట్టి ఎటుపక్కకు తీసుకెళ్ళి ఆపుతాను నాకే తెలియదు. దబిడి దిబిడే. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిలియర్, గురువుగా నేను చేస్తున్నా. అది వల్ల కాకపోతే ఇక డైరెక్ట్గా దేవుడి దగ్గరికే. నీకు నీ కొడుకే కావాలో, వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు. ఓ